కౌశిక్ రెడ్డి తన వ్యవహార శైలిని మార్చుకోవడం లేదు. మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. తనపై దాడికి ప్రోత్సహించిన ఏ ఒక్కరిని వదలనంటూ పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తనపై దగ్గరుండి దాడి చేయించిన సిఐ ఏసీపీని వదిలిపెట్టబోమని హెచ్చరించారు కౌశిక్ రెడ్డి. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఆ రోజు మాత్రం ఎవరిని కూడా ఇష్టపెట్టం, తస్మా జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. నేనైతే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా బహిరంగంగానే చెప్తా ఉన్నాను. దగ్గరుండి దాడి చేయించిన సిఐ గారిని, ఏసీపీ గారిని మాత్రం ఇవాళ ఈ ప్రభుత్వం కాపాడినా 4 సంవత్సరాల తర్వాత మళ్ళా మేము వచ్చినాక మాత్రం మిమ్మల్ని అయితే నేను ఎట్టు పరిస్థితిలో ఇష్టపెట్టా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆశ తమాషా అనుకుంటారు మీరు. ఇడ భయపడేటోడు ఎవరు లేరు. నేనేమంటాడు, నా ఈపు చింతపండు అయిందంటాడు. రేవంత్ రెడ్డి గారు తొండాట ఆడకు. ఏం చేస్తావు? కౌశిక్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెడతావు, పోలీసు వాళ్ళతో కూర్చోబెట్టి అరెస్ట్ చేపిస్తావు.